అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది. ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ourtemples.info వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. హిందూ దేవాలయాల డీటెయిల్స్ గురించి ఆ వెబ్సైట్లో పొందుపరిచాము. ఖమ్మం జిల్లా అనగానే మనకు ముందుగా స్ఫురించేది భద్రాచలంలో ఉన్న రాములవారు. అలాగే మరికొన్ని రామాలయాలు మనకు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. మా ఛానల్ ద్వారా మీకు కొన్ని రామాలయాల్ని పరిచయం చేస్తున్నాం. ఈ వీడియోలో మనం ఖమ్మం పట్టణంలో ఉన్న మరి ఒక రామాలయం గురించి తెలుసుకుందాం. ఈ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఖమ్మం బస్టాండ్ నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో ఒకవైపు రాములవారి ఆలయం, మరి ఒకవైపు పర్ణశాల ఉంటాయి. ఈ ఆలయం సుమారు 30 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం చేరుకోగానే ముందుగా నమస్కార ముద్రలో ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం రాములవారి దేవాలయానికి ఎదురుగా ఉంటుంది. స్వామిని దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం దాటి లోపలికి వెళ్ళగానే మనం రాములవారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత పక్కనే ఉన్న పర్ణశాల. పర్ణశాలలో మనం రామాయణంలోని వివిధ ఘట్టాలను దర్శనం చేసుకోవచ్చు. రామాయణంలో వివిధ ఘట్టాలను మనకు కళ్ళకు కట్టినట్లుగా విగ్రహ రూపంలో అమర్చారు. ఈ పర్ణశాలలో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. రామాయణంలోని వివిధ ప్రముఖమైన ఘట్టాలైన రాములవారి పట్టాభిషేకం, సీతమ్మవారు రాములవారిని జింకను కోరడం, హనుమంతుడు సీతమ్మ కోసం లంకకు వెళ్ళడం మరియు సీతమ్మవారిని అపహరించడం, ఇలాంటి ఘట్టాలన్నీ మనం అక్కడ చూడవచ్చు. ఈ ఆలయం ఉదయం 5:30 నుంచి 11:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం దర్శించుకున్నప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని ఆలయాలు దర్శించవచ్చు. శ్రీ నరసింహస్వామి దేవాలయం, శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఖానాపురం, శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం రోటరీ నగర్, రామాలయం రామగిరి ఎన్ఎస్పి కాలనీ.
Om